పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన కాక. నిన్నటి దినాన ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నాం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆభరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హమాను తాను చేయించిన ఉరికయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగర యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హమాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతన్ని రానీయుడని సెలవిచ్చినందున హమాను లోపలికి వచ్చెను. రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడగగా హమాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరిచినని అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లానెను. రాజు గణపరిచిన అపేక్షించిన వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగనే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయమని హమానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హమాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరిచిన అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర చాటించెను. తర్వాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హమాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హమాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలపగా అతని యొద్దనున్న జ్ఞానులను, అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవుదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హమానును త్వరపెట్టిరి. ఇంతటితో ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమేన్.